friends, welcome back to Avini's home. So ఇవాళ మన ఛానల్లో DIY MDF బోర్డ్తో టీ కోస్టర్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫెస్టివల్ టైమ్స్లో ఈ టీ కోస్టర్ని మనం క్యాండిల్ హోల్డర్స్గా కూడా వాడచ్చు. అండ్ ఇది మనం గిఫ్ట్ ఆప్షన్గా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్స్గా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు దానికి ఫస్ట్ ఏమేమి ఐటమ్స్ కావాలి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ MDF బోర్డ్ తీసుకున్నా. మనం కార్డ్బోర్డ్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ MDF బోర్డ్ తీస్తే ఫినిష్ మంచిగా ఉంటుంది అండ్ మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట. సో ఇలాగ నేను ఇక్కడ 2 MDF బోర్డ్ తీసుకున్నాను. ఒకటి నాకు 29 రూపీస్ పడింది. అండ్ MDF బోర్డ్కి పెయింటింగ్ కోసం చాక్ పెయింట్ యూజ్ చేస్తారండి. సో చాక్ పెయింట్ ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చాక్ పెయింట్. సో ఈ చాక్ పెయింట్ నేను 2 కలర్స్ ఎక్స్ట్రా తీసుకున్నా, బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ తీసుకున్నాను. అండ్ ఆ పెయింట్కి మనకి టెక్స్చర్ ఫీల్ రావడం కోసం నేను స్పాంజ్ తీసుకున్నా. సో మనకి కొంచెం టెక్స్చర్ లాగా అనిపిస్తుంది పెయింట్ వేసాక. సో దానికి నేను స్పాంజెస్ తీసుకున్నా. దాని మీద స్టెన్సిల్ ఏమైనా డిజైన్ వేయడానికి స్టెన్సిల్స్, వెరైటీస్ ఆఫ్ స్టెన్సిల్స్ దొరుకుతాయి మనకి. సో నేనైతే ఇక్కడ ఇలాగా షేప్ స్టెన్సిల్ తీసుకున్నాను. అండ్ ఆ స్టెన్సిల్కి మనకి కొంచెం లేయర్, టెక్స్చర్ లేయర్ రావడానికి కోసం అని చెప్పి ఇక్కడ మిక్స్డ్ పేస్ట్ తీసుకున్నాను. సో ఇదేమో మనకు కొంచెం 3D ఎఫెక్ట్ లాగా లుక్ వస్తుంది. ఇప్పుడు అంతా రెడీ చేసిన తర్వాత ఆ టెక్స్చర్ అండ్ పెయింట్ అలాగే ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ వార్నిష్ తీసుకున్నా. సో ఇదేమో నేను గ్లాసీ ఫినిష్ వార్నిష్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు టీ కోస్టర్ ఎలా చేద్దాము అని చెప్పి చూద్దాము. ఫస్ట్ టీ కోస్టర్ స్మూత్ సర్ఫేస్ ఉందా లేదా చూసుకోండి. ఇన్ కేస్ మీరు కార్డ్బోర్డ్ యూజ్ చేస్తున్నట్టయినా లేకపోతే MDFని మీరు కట్ చేయించుకుని ఉంటే కొంచెం శాండ్ పేపర్తో స్మూత్ చేయండి సర్ఫేస్ని. నేను ఇది ఆల్రెడీ రెడీలీ కొనింది వల్ల నాకు ఇది ఆల్రెడీ సాఫ్ట్గా ఉండింది. సో దానికి నేను ఇప్పుడు డైరెక్ట్ వైట్ కలర్ చాక్ పెయింట్ యూజ్ చేస్తున్నా. మీరు ఇక్కడ పెయింట్ బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పాంజ్ యూజ్ చేయడం వల్ల కొంచెం ఇలాగా టెక్స్చర్ వేరే ఉంటుంది. ఇదే పెయింట్ బ్రష్ వాడితే స్మూత్ టెక్స్చర్ వస్తుంది. సో మనకి ఎలా కావాలో అలా మనం డిసైడ్ అయ్యి తీసుకోవచ్చు. సో వైట్ తీసుకున్నాం కదా, సో వైట్ మీద మనం వైటే ఉంచుకోవచ్చు, లేకపోతే టెక్స్చర్ మార్చుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ మారుస్తున్నాను. ఇది పింక్ కోటింగ్ అయిపోయింది. ఇలా సైడ్స్లో కూడా పింక్ పెయింట్ వేసాను. సో నెక్స్ట్ ఇంకో వైట్ ఉంది కదా, అది నేను బ్లూ కలర్ చాక్ పెయింట్ వేస్తాను. సో ఇలాగా బ్లూ అండ్ పింక్ పెయింట్ చేసుకున్నా. సో ఇది కాసేపు డ్రై అవనిద్దాం. ఇప్పుడు ఇవి డ్రై అయిపోయాయి. నెక్స్ట్ స్టెన్సిల్స్, ఈ టైప్ ఆఫ్ స్టెన్సిల్ తీసుకున్నాం కదా, సో ఆ స్టెన్సిల్ని దీనిపైన ఇలా ప్లేస్ చేసి ఇక్కడ మిక్స్డ్ పేస్ట్ తీసుకున్నాను నేను. సో ఇది ఇక్కడ వేయడం వల్ల ఒక లేయర్ లాగా వస్తుంది, పెయింట్ లాగా రాకుండా ఒక లేయర్ లాగా వస్తుంది. సో ట్రై చేద్దాం. దీనికి స్పాచులా కానీ లేకపోతే ఇలాగ నైఫ్లో ఇటువైపు సైడ్ అంటాం కదా, ఆ సైడ్ యూజ్ చేస్తే మనకి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది పేస్ట్ని. సో
టోటల్గా అప్లై చేసా. ఇప్పుడు ఇది రిమూవ్ చేద్దాం. సో తీసాక చూసారా ఎంత బాగా వచ్చిందో డిజైన్. సో ఇప్పుడు అలాగే మనం ఈ బ్లూ కలర్ దాని మీద కూడా వేద్దాం. సో ఇప్పుడు రెండో ఐటెంకి కూడా మనం రెడీ చేస్తాం. రెండు రెడీ అయిపోయి అండ్ రెండు డ్రై అయిపోయాయి. సో ఇక్కడ టచ్ చేస్తే తెలుస్తుంది మీకు డ్రై అయిపోయి. ఇప్పుడు ఇది సేమ్ ఇలాగే ఉండడానికి మనం ఇక్కడ వార్నిష్ వాడుతున్నాను, గ్లాస్ వాడుతున్నా. మనకి మ్యాట్ గ్లాస్ రెండు ఉంటాయి. సో ఇక్కడ నేను గ్లాస్ తీసుకుంటున్నా. కొంచెం డ్రై అవనిద్దాం. సో ఇప్పటికే మీకు డిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంటుంది. ఇలా గ్లాస్ ఫినిష్గా బాగా వచ్చింది వార్నిష్. ఇది డ్రైగా ఉంది. సో ఇప్పుడు దీన్ని కూడా వేద్దాం. ఇది టీ కోస్టర్ ఫైనల్ అవుట్లుక్. సో చూసారు కదా టీ కోస్టర్స్ ఎలా వచ్చాయో. సో మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఈ వీడియో చూసి మర్చిపోకుండా ఎలా వచ్చింది అని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని కూడా ట్యాగ్ చేయండి మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే కనుక. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.